హాయ్ అండి. వెల్కమ్ టు ఏవింగ్స్ టెక్ ట్రైబ్. సో యాజ్ యూజువల్ ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఒక కొత్త ప్రాంప్ట్తో వచ్చాను. ఈ ప్రాంప్ట్ ఏం చేస్తుందంటే మీ ట్రావెల్ గైడ్ లాగా పనిచేస్తుంది. సో మీరు ఏదైనా ఒక సిటీకో లేకుంటే ఒక కొత్త ప్లేస్కో వెళ్ళాలనుకుంటే సో నేను ఇచ్చే ప్రాంప్ట్ని మీరు చాట్ జీపీటీలో కానీ ఇన్సర్ట్ చేశారు అంటే అది మీకు దగ్గరున్న నియరెస్ట్ లొకేషన్స్ అండ్ మంచి మంచి ప్లేసెస్ మీకు సజెస్ట్ చేస్తుంది. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. ఓకే, నేను ఇచ్చే ప్రాంప్ట్ని మీ చాట్ జీపీటీలో ఇన్సర్ట్ చేయండి. సో మనము ఈ ప్రాంప్ట్ని బ్రేక్ చేద్దాం. సో ఐ వాంట్ యూ టు యాక్ట్ యాజ్ ఎ ట్రావెల్ గైడ్. సో మీకు ఈ లైన్ అర్థమయ్యే ఉంటుంది. ఐ వాంట్ యూ యాక్ట్ యాజ్ ఎ ట్రావెల్ గైడ్ లాగా నువ్వు యాక్ట్ చేయి అని చెప్పేసి ఐ విల్ రైట్ టు మై లొకేషన్ అండ్ యూ విల్ సజెస్ట్ ఏ ప్లేస్ టు విజిట్ నియర్ మై లొకేషన్. ఓకే, సో ఈ లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను నా లొకేషన్ ఇస్తాను, దాన్ని బట్టి నియరెస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే నాకు సజెస్ట్ చేయని చెప్పేసి సెకండ్ లైన్ అనమాట. ఇన్ సమ్ కేసెస్ ఐ విల్ ఆల్సో గివ్ యూ ద టైప్ ఆఫ్ ప్లేస్ ఐ విల్ విజిట్. యూ విల్ ఆల్సో సజెస్ట్ మీ ప్లేసెస్ ఆఫ్ సిమిలర్ టైప్ దట్ ఆర్ క్లోజ్ టు మై ఫస్ట్ లొకేషన్. నేను కొన్ని టైప్ ఆఫ్ లొకేషన్స్ చెప్తాను, అవి దానికి రిలేట్ అయ్యే లొకేషన్స్, దానికి అలాగే ఉన్న లొకేషన్స్ కూడా నాకు సజెస్ట్ చేయమని చెప్పేసి ఈ లైన్లో నేను మెన్షన్ చేశాను. ఓకే, మై ఫస్ట్ సజెషన్ రిక్వెస్ట్ ఈస్ ఐ ఆమ్ ఇన్ ఇండియా ఎట్ కేరళ. సో నేను ఇండియాలో కేరళలో ఉన్నానని చెప్పేసి ఈ లైన్ యొక్క థింగ్ అనమాట. సో నేను ఇప్పుడు కేరళలో ఉన్నాను, నాకు చుట్టుపక్కల ఏవైతే ప్లేసెస్ కావాలో అవి ఇప్పుడు చాట్ జీపీటీ ఇస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఓకేనా, అండ్ ఫస్ట్ ఇది బ్రేక్ చేద్దాం. సో ఇలా మనం ప్రాంప్ట్ని కానీ బ్రేక్ చేసుకునే కొద్దీ మనకు అక్యురేట్గా క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఇలా అయితేనే మనం కొత్త కొత్త ప్రాంప్ట్స్ రాసేదానికి మనకు చాలా అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ ఒక ప్రాంప్ట్ని మనము అర్థం చేసుకునేసి చాట్ జీపీటీ కూడా అర్థం చేసుకునేలాగా ఉండేటట్లు మనం బ్రేక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. యా, అది అప్పుడే మనకి దగ్గరలో ఉన్న ప్లేసెస్ని సజెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. అవి ఆ ప్లేసెస్ మనకి కరెక్టా లేకపోతే అవి కేరళ దగ్గర ఉన్నాయా లేకపోతే కన్యాకుమారి దగ్గర ఉన్నాయా మనకు తెలియదు కదా. సో నాకైతే తెలుసు కొన్ని ప్లేసెస్. సో దాన్ని బట్టి ఇది కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిందో లేదో చూద్దాం. గ్రేట్ చాయిస్. కేరళ, ఇండియా is a beautiful state known for its lush green landscape, serene backwater and rich cultural heritage. Here are some must visit places and type of places you can explore in Kerala. కేరళ చాలా బ్యూటిఫుల్గా రిచ్ ఇన్ కల్చర్, మంచి వాటర్ ఫాల్స్ అండ్ ల్యాండ్స్కేప్ సినారియోస్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. సో ఇది నిజమే, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వెళ్ళాను. ఇది ఇచ్చింది ఏంటంటే బ్యాక్ వాటర్స్ ఆఫ్ అలపి ఇట్ ఈస్ ఇన్ కేరళ ఓన్లీ. చాలా మంచి ప్లేసెస్, చాలా బాగుంటుంది. యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ బై ఎక్స్ప్లోరింగ్ ద ఎన్చాటింగ్ బ్యాక్ వాటర్ ఆఫ్ అలపి ఓన్ ఏ ట్రెడిషనల్ హౌస్ బోట్. అక్కడ వాటరింగ్ కూడా చేయొచ్చు యాక్చువల్లీ. మనం డబ్బులు పెట్టే కొద్దీ మంచి మంచి బోట్స్, మంచి లగ్జరీ బోట్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు తీసుకునేసి. అండ్ మున్నార్, ఇట్స్ ఎ హిల్ స్టేషన్. కొచ్చి ఈస్ ఆల్సో ఇన్ కేరళ. ఇట్ వాస్ ఎ గుడ్ బీచ్ ఆల్సో దేర్. అండ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, సిమిలర్ టు మున్నార్ యూ కెన్ విజిట్ వైనాడ్. ఇక్కడే నేను వైనాడ్ వెళ్ళాలని చెప్పాను కదా, సిమిలర్ టు మున్నార్, వైనాడ్ అండ్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ ఇన్ కేరళ ఫర్ నోన్ ఫర్ ద ఇట్స్ లష్ గ్రీనరీ అండ్ వాటర్ ఫాల్స్. కుదిరితే మీకు కావాలంటే పిక్స్ కూడా కొన్ని పెడతాను, వైనాడ్ పిక్స్ యూ కెన్ సీ. అండ్ సిమిలర్ టు కొచ్చి యూ మైట్ వెంట్ టు ఎక్స్ప్లోర్ కోజికోడ్, క్యాల్కట్, అనదర్ కోస్టల్ సిటీ విత్ ద రిచ్ హిస్టరీ అండ్ culinary delights. Okay, similar to Periyar Wildlife Sanctuary. So సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని కూడా సజెస్ట్ చేస్తుంది. సో మనకి మున్నార్ బాగా నచ్చింది కాబట్టి మున్నార్లో కూడా ఎటువంటి దగ్గరలో ప్లేసెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. కేరళ నియర్ టు మున్నార్. ఓకే, సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాను, బట్ ఇంకొంచెం స్పెసిఫిక్గా ఇప్పుడు ఇండియాలో కేరళలో మున్నార్ దగ్గర ఉన్నానని ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమిస్తుందో ఒకసారి చూద్దాం. మనకు అవుట్పుట్ కూడా వచ్చేసేసింది. మున్నార్ దగ్గర ఉన్న ప్లేసెస్ కూడా మనకి ఇది ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో దేవికులం, సిమిలర్ టు దేవికులం, చితిరాపురం, అనామోడి పీక్,
మత్తుపేటి డ్యామ్. సో అన్నమూడి పీక్ ఇది ఎక్కడుందో ఒకసారి చెక్ చేద్దాం. State of Kerala. Annavamudi or Annavamudi is a mountain located in Ernakulam. So, see, images కూడా చాలా బాగానే ఉన్నాయి. ఎప్పుడైనా మీరు వెళ్ళండి. ఓకే, సో కేరళకి వెళ్ళాను కాబట్టి ఒకసారి వైజాగ్ కూడా ట్రై చేద్దాం. నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నాను. నాకు వైజాగ్ నియర్లీ ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, I'm in India at Vizag. Okay, certainly Vishakhapatnam, Kailasagiri, similar to Kailasagiri, Dolphin Nose, Rishikonda Beach, Simhachalam Temple. Okay, so this is the video for this prompt. So I hope so మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. విల్ మీట్ అగైన్. బాయ్.